అత్తాపూర్లో నివాసం ఉండే శ్రీనివాస్ మొబైల్ ఫోన్ ను జేబులో పెట్టుకొని నడుచుకుంటూ వెళ్తున్న టైంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. దీంతో శ్రీనివాస్ తొడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు హుటాహుటిన స్థానికంగా ఉన్న హాస్పిటల్ కి చికిత్స నిమిత్తం తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. తొడ పై భాగంలో ఉన్న చర్మం కాలి మరో లేయర్ వరకు కాలిపోయిందని ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ తెలిపారు. వెంటనే అప్రమత్తం కాకపోయి కండరాల్లోకి వెళ్లి తీవ్రంగా నష్టం జరగలేదని చెప్పారు. ఓవర్ హీట్ కారణంగానే పేలినట్లుగా పోలీసులు అయితే భావిస్తున్నారు. సెల్ ఫోన్ పేలిన ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఇలాంటి ఘటనే కొద్ది రోజుల క్రితం సికింద్రాబాద్ ముచ్చబొల్లారంలో జరిగింది. ఓ యువకుడు ఎగ్జామ్ రాసేందుకు వెళ్తూ సెల్ ఫోన్ ను ప్యాంటు జేబులో పెట్టుకున్నాడు. బైక్ పై వెళ్తుండగా ఒక్కసారిగా ఫోన్ పెద్ద శబ్దంతో పేలింది. దీంతో యువకుడు బైక్ పై నుంచి కింద పడ్డాడు, గాయాల పాలయ్యాడు. ఇటీవలే మే 25న ఉత్తరప్రదేశ్ లోని అలీఘర్ జిల్లాలోని చరా పరిధిలో ఓ యువకుడి ఐఫోన్ పేలింది. అదేవిధంగా మే 23న ఏపీలోని అన్నమయ్య జిల్లా రాయచోటిలో బీటెక్ విద్యార్థి ఫోన్ తన జేబులో పేలిపోయింది. అతడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఫోన్ ఓవర్ హీట్ అయ్యే వరకు ఛార్జింగ్ పెట్టకూడదని, బ్యాటరీ డ్యామేజ్ కావటం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని టెక్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఫోన్ ఓవర్ హీట్ అయితే జేబుల్లోంచి తీసి కాస్త చల్లటి ప్రదేశంలో పెట్టాలని సూచిస్తున్నారు. సాధారణంగానే సెల్ ఫోన్ కాసేపు వినియోగించినా వేడెక్కుతూ ఉంటాయి. వీలైనంత వరకు ఫోన్ వేడెక్కినప్పుడు ఉపయోగించకపోవటమే ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ప్యాంటు జేబులో కానీ పై జేబులో కానీ పెట్టినప్పుడు ఇలాంటి ప్రమాదాలు సంభవిస్తే గుండెతో పాటు ఇతర శరీర భాగాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని హెచ్చరిస్తున్నారు. అందువల్ల సెల్ ఫోన్ వినియోగించే విషయంలో జాగ్రత్తలపై అవగాహన కలిగి ఉండటం తప్పనిసరి.